Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Bకి సంబంధించిన స్ట్రైట్ లైన్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఇఫ్ 2x minus 3y minus 5 ఈజ్ ద పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఒక పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ సెగ్మెంట్ వస్తుంది. ఆ లైన్ సెగ్మెంట్కి పర్పెండిక్యులర్ బైసెక్టార్ని డ్రా చేయండి. అంటే 2x minus 3y minus 5 దిస్ ఈజ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్. ఓకే, సో కాబట్టి ఒక లైను ఇచ్చేశాడు. సో 2x minus 3y minus 5 is equal to 0. ఇప్పుడు దీనికి మనం ఇంకొక లైన్ని డ్రా చేస్తాం. ఏంటి, 2 పాయింట్స్ని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఆఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్. 2 పాయింట్లని జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది. ఓకే, ఎస్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. అంటే ఆల్ఫా కమా బీటాని కనుక్కోవాలి. ఆల్ఫా బీటా ఎలా కనుక్కోవాలి అంటే పి యొక్క ఇమేజ్ దానికి ఆపోజిట్లో ఉంటుంది, అంటే బి పాయింట్ కనుక్కోవాలి. సో ఇమేజ్ ఫార్ములాని ఉపయోగించుకొని మనం ఆల్ఫా బీటాని కనుక్కుందాం. ఇన్ జనరల్గా ఇమేజ్కి ఫార్ములా h మైనస్ x1 డివైడెడ్ బై ఏ is equal to k minus y1 divided by b is equal to minus 2 into ax1 plus by1 plus c by a square plus b square. ఇది ఫార్ములా. ఎస్, ఇప్పుడు మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చూసాం బి ఆఫ్ హెచ్ కామా కే ఇమేజ్ అని. ఇక్కడ ఆల్ఫా బీటా అంటున్నాడు, హెచ్ ప్లేస్లో ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేయండి. ఆల్ఫా మైనస్ x1 బై ఏ is equal to beta minus y1 by b is equal to ఇంకా ఈ ఫార్ములా అలానే ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే, సో మరి చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఇచ్చిన స్ట్రైట్ లైన్ని రాస్తున్నాను. ఏబిసిలు కనుక్కోవడానికి గివెన్ లైన్ ఈస్ given line is 2x minus 3y minus 5 is equal to 0. ఇప్పుడు దీన్ని ax plus by plus c is equal to 0 తో కంపేర్ చేద్దాం. సో comparing the above line with ax plus by plus c is equal to 0 we get. అప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ ఏ అనమాట. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2, వై కోఎఫిషియంట్ బి, సో -3, సి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ -5. ఎస్, ఇప్పుడు మనం ఇచ్చిన పాయింట్ని రాద్దాం. ఓకే, ఏంటి, let the given point దాన్ని ఏ ఆఫ్ x1 కామా y1 is equal to 3 కామా -4. ఓకే, ఇప్పుడు ఇమేజ్ ఏ యొక్క ఇమేజ్ ఏమని చెప్పా, బి చెప్పాను. సో దాన్ని ఆల్ఫా కామా బీటా అనుకుందాం. లెట్ బి ఆఫ్ ఆల్ఫా కామా బీటా ఈజ్ ద ఇమేజ్ of the point a of 3 comma -4 on the line 2x minus 3y minus 5 is equal to 0.
కాబట్టి ఇప్పుడు ఫార్ములాని రాస్తున్నాను. సో హెచ్ యాక్చువల్గా, కానీ ఇక్కడ ఆల్ఫా బీటా అనుకుంటున్నాం కాబట్టి సో ఆల్ఫా మైనస్ x1 బై ఏ, బీటా మైనస్ y1 డివైడెడ్ బై స్మాల్ బి is equal to minus 2 into ax1 plus by1 plus c divided by a square plus b square. ఓకే, సో ఆల్ఫా అలానే రాస్తున్నా. మైనస్ x1 అంటే ఎంత 3 డివైడెడ్ బై ఏ అంటే ఎంత 2 ఈజ్ ఈక్వల్ టు బీటా అంటే బీటాని మైనస్ y1 అంటే మైనస్ 4, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ 4 అవుతుంది. బీటా అంటే -3. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ ax1 అంటే 2 ఇంటూ x1 అంటే 3 ప్లస్ b అంటే -3 ఇంటూ y1 అంటే -4 by1 ప్లస్ c అంటే ఏంటి -5 ప్లస్ ఇంటూ మైనస్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్ ప్లస్ -3 హోల్ స్క్వేర్. ఓకే, నెక్స్ట్ సో ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 4 డివైడెడ్ బై -3 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 3 6, ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ 4 ఇంటూ 3 12 ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది డివైడెడ్ బై 2 స్క్వేర్ అంటే 4 -3 హోల్ స్క్వేర్ అంటే 9 అని. ఓకే, మరి నెక్స్ట్ ఇప్పుడు దీన్ని సింప్లిఫికేషన్ చేస్తున్నా చూడండి. ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 4/-3 విచ్ ఈజ్ ఈక్వల్ టు -2 ఆల్రెడీ అవుట్ సైడ్లోనే ఉంది. ఫస్ట్ ప్లస్లో ఉన్నవి యాడ్ చేద్దాం. 6 + 12 18, 18లో 5 తీసేయండి 13 వస్తుంది. సో ప్లస్ 13 డివైడెడ్ బై 4 + 9 13 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు బీటా ప్లస్ 4/-3 ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు ఆల్ఫా బీటా వాల్యూస్ని కనుక్కోండి. ఓకే, అంటే కాన్స్టెంట్కి ఈక్వేట్ చేయండి ఆల్ఫా బీటా వాల్యూస్ని. ఆల్ఫా -3/2 ఈజ్ ఈక్వల్ టు -2. బీటా ప్లస్ 4/-3 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. ఆల్ఫా -3 ఈజ్ ఈక్వల్ -2 ఇంటూ 2 -4. బీటా ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు -2 ఇంటూ -3 -6. ఓకే, ఇక్కడ నుంచి ఆల్ఫా కనిపెట్టాలి. -4 + 3 అవుతుంది. -3 రైట్ సైడ్కి వెళ్తే +3. బీటా ఈజ్ ఈక్వల్ టు 6 - 4. సో కాబట్టి ఇక్కడ నుంచి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -1, బీటా ఈజ్ ఈక్వల్ టు 2. ఆల్ఫా బీటా కనిపెట్టేసాము. ఇప్పుడు మన టార్గెట్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే -1 + 2 ఎంత 1 అన్నమాట. అటు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.